తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి 24వ తారీఖు నాడు ఏదైతే మనకి 19 జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అలాగే దాంతో పాటుగా ఏదైతే ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. సో మనకి 24వ తారీఖు నాడు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 జిల్లాల నుంచి మనకి 20 జిల్లాలలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారండి. సో ఏదైతే కొత్త పెన్షన్లు మనకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రూ. 4,016 అలాగే రూ. 6,016 అనేది నిధులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో క్రెడిట్ అవుతున్నట్టుగా, అలాగే మనకి ఏదైతే కట్టైన పింఛన్లు ఇంత ముందుకు మనకి ఏదైతే పెండింగ్లో పడ్డ పింఛన్లు కూడా జమ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి మొత్తంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్న 24వ తారీఖు ఆదివారం నాడు. దీంతో పాటుగా ముఖ్యంగా మనం చూసినట్టయితే గత పోయిన నెలలో మనకి చాలామందికి పెన్షన్ డబ్బులు అనేవి జమ కాలేవు. అంతకుముందు నెలలో కూడా చాలామందికి పెన్షన్ డబ్బులు అనేవి జమ కాలేవు. సో అటువంటి జమ కాని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఈ నెలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తారని మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఆ డబ్బులు ఇప్పటివరకు జమ చేసిన జిల్లాలలో పెన్షన్లు ఇంతకుముందు కట్ అయిన వారికి ఇప్పటిదాకా జమ చేసిన జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేసిరా, పెండింగ్ పెన్షన్ డబ్బులు లేదా అన్న దానిపై మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా మనకి పూర్తి స్థాయి 100% అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు లేదా పాత పెన్షన్లు జమ చేసేసరికి ఇంకా ఎంత సమయం అనేది పట్టేచ్చు అన్నదానిపై మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది ఈ వీడియోలో అయితే అందిస్తానండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో తప్పనిసరిగా మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు రావాల్సిన ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది నేరుగా మీ ముందుకి రావడానికి నేను వీడియో పెట్టగానే మీకైతే తొందరగానైతే రావడానికి ఇక్కడ మీకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో చాలామందికి గత నెలలో పెన్షన్ డబ్బులు అనేది కట్ కావడం అయితే జరిగింది. అంటే ఎవరికైతే డబుల్ పెన్షన్లు 4,000 రూపాయలు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో సో వారికి ఒకటే నెల పెన్షన్లు అనేది రావడం అయితే జరిగింది. అంతకు నెల ముందు, దానికంటే నెల ముందు, అలాగే పోయిన నెలలో ఇలా చాలామందికి అయితే జరగడం అయితే జరిగింది. సో ఇలాంటి జరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెలలో మనకి పెన్షన్ డబ్బులు జమ చేస్తారని, 2 నెలల కట్ అయిన పెన్షన్ డబ్బులు కూడా జమ చేస్తారని గత నెలలో మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో కానీ మనకి ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేశారండి. సో జమ చేసిన వాటిలలో మనకు ఒకటే నెల పెన్షన్ డబ్బులు జమ చేసినట్టుగా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ నెలలో అయినా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా అని అయితే మీరు ఇక్కడ అడిగినట్టయితే సో ఈ నెలలో మనకి కూడా పాత పెన్షన్లు అనేది ఇస్తున్నట్టుగానైతే మనకైతే ప్రచారం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పటిదాకా ఇచ్చిన జిల్లాలలో చాలా మందికి 2,016 రూపాయలు, అలాగే వికలాంగులకు 3,016 రూపాయలు మాత్రమే ఈ పాత పెన్షన్ డబ్బులు అనేది కొనసాగిస్తున్నారంట. ఏదైతే గత నెలలో ఇచ్చినట్టుగానే మనకి పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా మనకైతే సబ్స్క్రైబర్లు అనేది చెప్పడం అయితే జరిగిందండి. సో ఇక మనకి కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి ఇస్తారన్న దానిపై మనకి ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రానుంది. సో డిసెంబర్ నెలల నుంచి మనకి ఈ డబ్బులు అనేది ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకి పాత పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలోనైతే జమ కావడం అయితే జరిగింది. అలాగే 24వ తారీఖు నాడు కూడా పూర్తి స్థాయి 100% పెన్షన్ డబ్బులు అనేది పంచడానికి ప్రభుత్వం అయితే చూస్తుందంట. అలాగే మొత్తంగా అన్ని జిల్లాల్లో జమ అయ్యేసరికి మనకి నవంబర్ నెల 30వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేసే మనకైతే ఆలోచనలు మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.